ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు రాజ్యంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉండి వక్రీకరించి ద్వితీయానికి వస్తున్నాడు, ఆ మీదట రాహువు చతుర్థంలో ఉన్నాడు, కేతువు దశమంలో ఉన్నాడు. కాబట్టి మొత్తం ఈ గ్రహస్థితిని పరిశీలించి చూస్తే శుభ అశుభ ఫలిత మిశ్రమంగా కనిపిస్తోంది ఈ రాశి వారికి ఈ వారం. మఖా నక్షత్ర జాతకులు అనవసరమైనటువంటి ఒక అనుమానాన్ని పెట్టుకుని ఆ అనుమానం ద్వారా ఇంట్లో ఉండేటటువంటి కుటుంబ సభ్యుల్ని బాధించే అవకాశం హెచ్చుగా కనిపిస్తోంది. ఇక పూర్వ ఫల్గుని నక్షత్రం వాళ్ళు భార్యకి కలిగినటువంటి అనారోగ్య కారణంగా, తనకి అనారోగ్యం కలిగినటువంటి కారణంగా బంధుమిత్రాదుల సహాయాన్ని అపేక్షించవలసి వస్తుంది. ఉత్తరా నక్షత్ర జాతకులు తాము ఏదో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుని మొత్తం ప్రణాళికను వేసుకుని దానికి తగినటువంటి ధన సేకరణ జరగనటువంటి కారణంగా ఆ ప్రయత్నాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకునేటటువంటి పరిస్థితికి లోనవుతారు. లక్ష్మీ అష్టోత్తర శతనామాన్ని ఈ వారం మొత్తం అంతా కూడా పఠించుకోవడం ఎంతైనా మంచిది. రామకోటి పుస్తకాలని దానపరంగా అయినట్లయితే భక్తులైనటువంటి వాళ్ళకి కొన్నిటిని కొని వారందరికీ పంచడం మంచిది. ఈ వారం సింహరాశి వారు తగినటువంటి ఆరోగ్య పరీక్షల్ని చేయించుకోవడం, అలాగే వైద్యుని యొక్క సలహాని పొందడం ఎంతైనా మంచిది.